ఈరోజు ఉల్లి బోండా నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూపిస్తాను. చూస్తేనే టెంప్టింగ్‌గా ఉన్నాయి గదా! 4 మీడియం సైజ్ ఆనియన్స్‌ని పొడవు ముక్కలుగా కట్ జేసుకోవాలి. అన్నీ ఇలా విడదీసుకోవాలి. సిరికొండ మమత సిస్టర్ వీడియోలో ఒకసారి హాయ్ చెప్పండక్క అన్నారు. హాయ్ మమత సిస్టర్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇందులో 1 కప్పు శనగపిండి, హాఫ్ కప్పు బియ్యపిండి యాడ్ చేశా. ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చిని కట్ చేసిన ముక్కలు, హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ, హాఫ్ స్పూన్ సోంపు, కొద్దిగా వంట సోడా, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా జీలకర్ర, ఎల్లిగడ్డలు దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ప్రెస్ చేస్తే ఉల్లిపాయల్లోంచి వాటర్ బయటికొచ్చి కొంచెం తడి ఏర్పడుతది. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మైదా యాడ్ చేయాలి. ఇదంతా మంచిగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బజ్జీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్ల వేడి వేడి ఆయిల్ ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసి చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి. ఇలా పిండిని రౌండ్ బాల్స్ లా చుట్టుకోవాలి. ఇంత పెద్ద సైజు వద్దనుకుంటే చిన్న సైజులో కూడా వేసుకోవచ్చు. ప్రతిసారి ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా బాల్స్ లో చుట్టుకోవచ్చు. వీటికి మైసూర్ బోండాల్లాగా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ ఏం అవసరం లేదు. కొంచెం అటు ఇటు అయినా నో ప్రాబ్లం. బాగా వేడైన ఆయిల్ ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ లో కాలిస్తే పైన మాడిపోతే లోపల పిండి సరిగా ఉడకదు. మాకింత పెద్ద సైజ్ అవసరం లేదు. లోపల పిండి ఉడకడానికి ఎక్కువ టైం పడుతది. మేము చిన్న సైజ్ చేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇదే పిండిని పకోడీలా కూడా వేసుకోవచ్చు. కానీ మనం చేస్తున్నది ఉల్లి బోండా కాబట్టి బోండా షేప్ లో వేసుకుంటున్నాం. మధ్యలో పిండి ఉడకడానికి కాస్త సమయం ఎక్కువగానే పడుతది. ఓపికతో కాల్చుకోవాలి. చూడండి, మన ఉల్లి బోండాలు అయితే రెడీ అయ్యాయి. ఇవి టీ టైమ్ స్నాక్ గా పర్ఫెక్ట్ ఉంటాయి. బయట వాన పడుతున్నప్పుడు ఎప్పుడూ ఒకేలా పకోడీలు, బజ్జీలే కాకుండా ఇలా కూడా ఉల్లి బోండాలని చేసుకొని టీతో ఎంజాయ్ చేయొచ్చు.